పరమగీతములు మొదటి అధ్యాయము 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. సొలొమోను రాసిన పరమగీతములు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. దేవుడు ఆకర్షిస్తే ఒక వ్యక్తిని దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా ఆకర్షిస్తే. దేవుని వాక్యం ఎటువంటిదంటే ఎటువంటి పాపిష్టునైనా పరిశుద్ధతలోకి ఆకర్షిస్తుంది. లోకంలోకి కాదు, పరిశుద్ధతలోకి ఆకర్షిస్తుంది. పరిశుద్ధతలోకి ఆకర్షించినప్పుడు వాక్యం తెలుస్తుంది, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అంటుంది. వాక్యం తెలుస్తుంది, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము అంటే ఒక వ్యక్తిని దేవుడి వాక్యంలో ఆకర్షించబడితే ఆ వ్యక్తి కుటుంబంతో కూడా, భార్య బిడ్డలతో కూడా, భర్త బిడ్డలతో కూడా మందిలో ఉంటారన్నమాట. యెహోషువ ఏమైనా తెలుసా? నా మట్టుకైతే నేను నా కుటుంబం యెహోవానే సేవించుదాం. యెహోషువ ఆకర్షించబడ్డాడు కాబట్టి ఆ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఏమని తెలుసా? నా మట్టుకైతే నేను నా కుటుంబం యెహోవానే సేవించదామని. ఈరోజు ఏ ఒక్కరు కూడా క్రైస్తవ మాట చెప్పలేకపోతారు. నా మట్టుకైతే నేను అప్పుడు యెహోవాను సేవించదము. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్య భర్తలు వస్తే బిడ్డలు రారు, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రారు. ఎవరో ఒకరు అబ్సెంట్ అవుతుంటారు. కంప్లీట్గా ఎవరు కూడా దేవుని మందిరంలో హాజరు కాలేకపోతున్నారు, దేవునితో కలిసి బతకలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? ఆకర్షించబట్లే, దేవుని మందిరంలో వాక్యాన్ని సరిగా వినట్లే. మందిరికి వచ్చినప్పుడు ప్రభుత్వం అడగాలి, మోకరించి. మందిరికి వస్తానే మోకరించాలి. కొంతమంది మందిరికి వస్తానే మోకరించరు, అట్నే కూర్చునేస్తారు. మోకరించి ప్రభా, ఈ రోజు నీ ఎద్దకు వచ్చాను, నాతో మాట్లాడు ప్రభా అని. దేవుడు నీతో మాట్లాడితే, నిన్ను ఆకర్షిస్తే, నువ్వు పరిశుద్ధులకు వస్తే, నీ కుటుంబం నిన్ను చూసి భయపడి నువ్వు చెప్పిన మాట విని నువ్వు రమ్మన్న కాడికి వస్తారు వాళ్ళు. చాలామంది కుటుంబం ఏమో తెలుసా? మందిరం రారు. సినిమాకి లేకపోతే ఏదైనా గార్డెన్స్కి ఏదైనా వెళ్తామంటే కుటుంబం రెడీ వచ్చేస్తుంది. అదే మందిరం కానండి, రారు. కారణం తెలుసా? రీజన్ ఏంటంటే వ్యక్తి, దేవుని వాక్యం విన్న వ్యక్తి ఆకర్షించబడలా, దేవుని వాక్యాన్ని గ్రహించలా, కాబట్టి ఆకర్షించబడలే. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడి చేత ఆకర్షించబడతాడో ఆ కుటుంబం అంతా కూడా దేవుడి మందిరంలో కనబడే. దేవుడికి అదే ఆశ. వాక్యం ఏం చేస్తా? మనిషిని ఆకర్షిస్తుంది. ఎక్కడి నుంచి? పాపం నుంచి. అంతేగాని నిన్ను మతం మార్చాలనో లేకపోతే నీ కులం మార్చాలనో దేవుడి వాక్యము నిన్ను ఆకర్షిస్తుంది. నిన్ను పరిశుద్ధులకి తీసుకురావాలని, నిన్ను ఒక సరైన వ్యక్తిగా మార్చుకోవాలని, పాపిష్టి లోకంలో నిన్ను పాపం లేకుండా బ్రతికించాలని దేవుని వాక్యం నిన్ను ఆకర్షిస్తుంది. ఆ వాక్యమే నిన్ను ఆకర్షించినప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని అంతా ఆకర్షిస్తావు. బలవంతం కాదు, నిన్ను ఫాలో అవుద్ది. నీ మాటలు నేర్చుకుంటారు, నీ యొక్క నడవడిక నేర్చుకుంటారు, నీ ప్రవర్తన నేర్చుకుంటారు. కుటుంబం దేవుణ్ణి నీ కుటుంబమే కాదు. దేవుని వాక్యం లేని మనిషే కాదు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని పంపి బలియాగం చేసి పునరుద్ధరణగా లేపాడు. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరిలో దేవుని వాక్యము ఉండాలని. వాక్యం నీలో ఉండి ఆకర్షిస్తుంది. నీ ఫ్రెండ్ ఆకర్షించబడతాడు. ఎవరైనా ఆకర్షించబడాల్సిందే. అంత పవర్ఫుల్ దేవుని వాక్యం. తెలుసా? ఒక అబ్బాయి అమ్మాయిని ఆకర్షిస్తే అమ్మాయే వస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయిని ఆకర్షిస్తే అబ్బాయే వస్తాడు, కానీ ఎవరు రారు. కానీ దేవుడి వాక్యం నేను ఆకర్షిస్తే నీ కుటుంబం అంతా పరిశుద్ధులకి వచ్చి పరిశుద్ధంగా జీవిస్తుంది. కుటుంబం అంతా పరిశుద్ధం, అపవిత్రతగా చోటే ఉండదు అప్పుడు గృహంలో. ఇది దేవుని వాక్యం పవర్. ఆదిందు వాక్యం ఉండేను, వాక్యం దేవుడెత్తను, వాక్యమే దేవుడై ఉండేను. ఆ దేవుడే, ఆ యేసయ్య శరీరధారిగా మన మధ్య ఉన్నాడు. అటువంటి వాక్యం రోజు ఎంతోమంది, చాలామంది వాక్యాన్ని అంగీకరించట్లే, అసలు వాక్యాన్ని ఒప్పుకోవట్లే. విన్నోళ్ళు కుటుంబంతో కూడా మందిలో ఉంటే ఎవరెందుకు మారండి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మారుతారు, దేవుని బిడ్డలుగా తీర్చబడతారు. అడగండి ప్రభుని, ప్రభువా నేను మందిరం వెళ్తున్నా, నన్ను ఆకర్షించు. నీ వాక్యం చేత ఒక్క మాట చాలండి, ఒక్క మాట నేను ఆకర్షిస్తే నిజంగా ఎంత బాగుంటుంది సార్. నీ కుటుంబం అంతటిని ఒక్కరిని అబ్సెంట్ చేయవు. ఖచ్చితంగా మందిరంలో అందరూ ఉంటారు.
ఆశ్చర్యకరం. ఈరోజు చాలామంది ఆధార్ కార్డులో ఉండాలని ఆశపడతారు, రేషన్ కార్డులో ఆశపడతారు, కానీ మందిలో ఉండాలని ఆశపడరు. ఈరోజు నా కుటుంబంతో సినిమా హాల్లో ఉండాలని ఆశపడతారు, నా కుటుంబంతో ఒక ఫంక్షన్లో ఆశపడతారు, ఒక కుటుంబం అంతా ఒక పార్కులో ఒక గార్డెన్లో ఆశపడతారు, కానీ ఎవ్వరు కూడా నా కుటుంబం అంతా ఈ ఆదివారం, ఈ ప్రభుదినం మందు, ఈ ఆరాధనలో నా కుటుంబం అంతా ఉండాలని ఆశపడరండి. అసలు పట్టించుకోరండి, అడగరండి. ఎందుకు రావడం అడగరండి, అడగాల్సిన అవసరం లేదు. వాక్యం తెలుస్తోంది, నన్ను ఆకర్షించుము, యు అట్రాక్ట్ మీ, నన్ను ఆకర్షించుము, నేను ఎద్దకు పరిగెత్తుకుని వస్తాం. నడుచుకుంటా కాదు, పరిగెత్తుకుంటా. దేవుని వాక్యం అంటే పరుగులు తీయాలి. ఆశీర్వాదం. అందుకే ఇప్పుడు ఆశీర్వాదము క్రైస్తవు లేదండి, ఎక్కడికెక్కడితో పోతుంది. ప్రభు అన్నాడు, ఒక స్త్రీతో తన కుమార్తె దిగబెట్టుట అన్నాడు, అమ్మ మొదట రొట్టె పిల్లకని చెప్పాడు, కానీ ఈరోజు పిల్లలు రొట్టె తినట్లే, కుక్క పిల్లలు తింటున్నాయి. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం చేత ఎవరు కూడా ఆకర్షించబడలేదు, దేవుని వాక్యం చేత ఎవరు కూడా ప్రోత్సాహపరచట్లేదు. కాబట్టి ఈరోజు ఆశీర్వాదం క్రైస్తవులు ఎందుకు కరువైపోయిందంటే అదే కారణం. దానికి ఎవరు సరిగా నిద్ర రారు, ఆరాధన పాలు పంచుకోరు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళు లేటుగా వస్తారు, సొగంలో వస్తారు, మొదటిగా ఎవరు రారు. ఎందుకంటే తెలుసా? ఒకటే కారణం, ఆకర్షించబడట్లే.